హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అన్నమాట. హాలిడే కాబట్టి కొంచెం లేట్ లేస్తాం, ఎట్లాగో ఒక 7:30 8 అలా అవుతుంటుంది. నేను ఆల్రెడీ లేచాను, ఫ్రెష్ అయిపోయాను. ఇంకా బయట కొంచెం తుడుచుకొని ఇల్లంతా ఊడ్చేసుకొని ఉన్నాను అనమాట. చూస్తేనేమో వెదర్ అట్లా ఉంది. ఇంకా అయినా సరే బట్టలు వేయాలి అని వేశాను. వైట్స్ వేసాను, నార్మల్ రెగ్యులర్ వేర్ వేసాను. 2 లోడ్లు వేసాను అనమాట. అవన్నీ ఎప్పుడు ఆరుతాయేమో, ఇంకా వెదర్ ఏమో అట్లా అయిపోయింది. ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నాకు. అవన్నీ ఆరేదాకా ఇంకా మనసున పట్టదు, వాటి ఎంబడే తిరుగుతాను. కిందేస్తే అస్సలే ఆరవు, ఇంకా పైన వేద్దాం అనుకున్నాను. అరౌండ్ ఒక 9 అట్లా అయ్యి ఉంటుంది. లేవగానే ఫస్ట్ బట్టలు వేసాను అనమాట. అదే చూస్తున్నాను వెదర్ ఎట్లా ఉంది, కొంచెం అన్న ఆరుతాయా లేకపోతే వర్షం వస్తుందని. ఇంకేదేమైనా సరే కిందేసేంత ప్లేస్ లేదు, చాలా ఉన్నాయి కాబట్టి. వీకెండ్ అయితే మోస్ట్లీ వేస్తాను, ఎందుకంటే స్కూల్ డ్రెస్సులు, సాక్స్లు ఏమేమి ఉన్నాయి అన్నీ ఒక్కొక్క డ్రెస్ 2 సార్లు కూడా వేసుకుంటాడు బ్యాక్ టు బ్యాక్ ఉంటే. సో అవన్నీ చూసి వీకెండ్ వేస్తాను అనమాట. యాక్చువల్గా అయితే థర్స్డే అయినా ఫ్రైడే అయినా వైట్స్ వేయాల్సింది, కానీ ఈసారి వెయ్యలేదు. ఇంకా అన్నీ సాటర్డే సండే 2 డేస్ హాలిడేస్ ఉంది కదా అని ఊరుకున్నాను. ఈ వానకాలం అస్సలు అట్లా ఊరుకోవద్దు, ఎప్పుడు వేసుకుంటే నేను అయ్యే మా అమ్మ చెప్తూనే ఉంటుంది ఎప్పటిదప్పుడు ఉతుక్కోని. కానీ నాకే ఆ 2-3 ఇంకా మిషన్ ఏమయ్యాలి అనిపిస్తుంది, ఒక లోడ్ అయ్యేదాకా ఊరుకుంటాను. ఇంకా పైనంతా ఆరేసి వచ్చిన తర్వాత కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది, అంటే చిన్నగా జల్లులాగా వస్తుంది. ఇంకా అవన్నీ పచ్చి పచ్చి తీసుకొచ్చి ఎక్కడేస్తాను, బాగా వచ్చేదాకా పూరొస్తానేసి ఇంకా పైనే వదిలేసాను వాటిని. ఫాస్ట్గా వేసాను అనమాట, ఎందుకంటే కొంచెమన్నా గాలారిందనుకోండి కనీసం ఫ్యాన్ కిందనన్నా వేసుకోవచ్చు అనేసి ఇంకేసాను, ఒక 2-3 అవర్స్ అన్న ఆరని అని. ఇంకా తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ నేను సేమియా ఉప్మా అనుకోలేదనమాట, మామూలు ఉప్మా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ నేను తినను, నా కోసం సపరేట్గా చేసుకోవాలి అనేసి తాలింపు వేసి తర్వాత నేను సేమియా ఉప్మాని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే జీలకర్ర ఆవాలు వేసాను, లేకపోతే సేమియా ఉప్మాలో అసలు నేను వెయ్యను, యూజువల్గా కూడా వెయ్యరని నాకు తెలుసు. ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవే వేస్తారు. నేను కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేస్తాను, కావాలంటే బీన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. అదే చెప్పాను కదా, నార్మల్ ఉప్మా లాగా చేద్దాం అనుకుని జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత నాకు ఇంకా ఐడియా వచ్చింది, అరే సేమియా ఉన్నాయి కదా సేమియా ఉప్మా చేసుకుందాం అనేసి. యూజువల్గా వాడు తినడు, అచ్చు తినడు. ఈసారి అడిగితే తింటావా అంటే తింటాలే అన్నాడు. అందుకే ఇంకా తాలింపు వేసిన తర్వాత సేమియా ఉప్మాకి షిఫ్ట్ అయ్యాను అనమాట. అంతే, ఎప్పుడు డిసైడ్ అవుతుందో తెలియదు, మాది ఇన్స్టెంట్గా అట్లా సెకండ్లలో మారిపోతాయి అనమాట నిర్ణయాలు ఏవైనా. అంతే, మా ఆయన నేనే తింటాము ఇది సేమియా ఉప్మా, అచ్చుగాడు తినడు. ఆయన నేను ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుంటాము, వాడికి ఏదైనా మ్యాగీయో లేకపోతే ఇంకేదైనా చేసినప్పుడు మేము ఇది చేసుకుంటాము. ఈరోజు తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు, సండే కూడా ఆఫీస్ ఉంటుంది, వెళ్ళిపోయారు. ఇంకా మా ఇద్దరికే చేసుకుంటున్నాము. వాడు లేచినాకనే చేస్తాను బ్రేక్ఫాస్ట్, వారు ఎంత లేచినా సరే, ఎందుకంటే చల్లగా అయిపోతుంది. మళ్ళీ వాడిని అడిగి ఇద్దరు కలిపి చేసుకోవచ్చు కదా అని ఒకటే చేసేసుకుంటాము. ఇది చాలా సింపుల్ అబ్బా, కానీ ఎప్పుడన్నా మీల్ మంచిగా మనము తినాలి అంటే హాయిగా తినొచ్చు అనమాట. రైస్ బదులు కూడా ఎప్పుడన్నా లైక్ డిన్నర్ కింద శనివారం అట్లా ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళు చేసుకొని తింటారు మ్యాక్సిమం, నేను చూస్తుంటా కదా. నేను టమాటాలు ఎక్కువగా బాయిల్ అవ్వను, వాటర్ వేసిన తర్వాత బాయిల్ అవ్వనిస్తాను. దట్ కొంచెం కలర్ వస్తుంది. బాగా కలర్ రావాలంటే మనకు టమాటాలు జస్ట్ మనం పోపులో వేస్తాం కదా, అప్పుడు కొంచెం మగ్గించుకుంటే బాగా మెత్తగా అయిపోతాయి కదా, జ్యూసీ అంతా బయటకు వచ్చిన తర్వాత వాటర్ వేసుకుంటే ఎక్కువ బాగా రెడ్డిష్గా వస్తుంది అనమాట కలర్ అనేది. జస్ట్ 5-10 మినిట్స్లో మొత్తం అయిపోతుంది, బాగుంటుంది కూడా. మా వాడు ఇప్పుడే లేచాడు, ఇటు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు, అందుకే వెళ్తున్నాడు హడావిడిగా. ఇంకెంతసేపు చేసుకో, అప్పటికే 10:30 అయిపోతుంది అని అంటే, హాలిడే వస్తే చాలు అబ్బా లేవమంటే అస్సలు లేవని. వీడనే కాదు, యూజువల్గా పిల్లలు లేవరు. వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకా నేను లేచిన అంటే నేను కూడా 7:30-8 దాకా లేచిన అంటే ఇంకా పని దాన ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఇల్లు తుడుచుకోవడమో, బయటనో లేకపోతే బట్టలు వేయడమో, గిన్నెలు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను. ఇంకా వాడు లేచేసరికి ఇట్లా రెడీగా ఉంటాను అనమాట, ఏం టిఫిన్ చేయాలి అని. ఇంకా అంత లేట్గా లేస్తే పాలు కూడా పోయాను నేను, మళ్ళీ టిఫిన్ తినడనేసి ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్టే. ఆ బ్రేక్ఫాస్ట్ పెడితే ఏంది, ఇక కాలుతుంది, కారం అవుతుంది అంటాడు, పాలు తాగకుండా తింటాడు కాబట్టి. ఏ టిఫిన్ ఉన్నా సరే
సాటర్డే సండే హాలిడే వచ్చిందంటే ఇడ్లీలు దోశలు ఓన్లీ స్కూల్కి పోయినప్పుడే ఉంటాయి. ఇంట్లో ఉన్నామంటే చపాతీలు లేకపోతే ఉప్మా, డిఫరెంట్ డిఫరెంట్ గోధుమ రవ్వ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, ఈ సేమియా ఉప్మా ఇవే అవుతాయి. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ అవుతుంది టైంని బట్టి అనమాట. ఏది ఉన్నా సరే చట్నీ అయితే ఉండాలి. ఏ చట్నీ లేకపోతే మామిడికాయ చట్నీ వేసుకుంటాను నేను. అదేంటో నాకు ఏది రైస్ తిన్నా ఏది తిన్నా కొంచెం సైడ్కి కొంచెం కర్రీ ఏదైనా చట్నీ అయితే ఉండాలి. ఏది లేకపోతే కర్రీ కూడా వేసుకుంటాను. అట్లయితేనే నాకు తినబుద్ధి అవుతుంది. లేకపోతే అసలు పోను కూడా పోదు. కొంచెం లైట్గా ఉండాలి ఏదో ఒకటి. అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా దానికి ఏం చేయలేము మనం. పైకి వెళ్ళి ఒకసారి వెళ్ళి బట్టలు కూడా చూసి వచ్చాను అనమాట, ఎట్లున్నాయి ఏందని. అదే చెప్పాను కదా, అదే టెన్షన్ ఉంటుంది నాకైతే. ఎందుకంటే వెదర్ బాగాలేదు, ఎప్పుడు వర్షం వచ్చిందనుకో అవన్నీ నేను దెబ్బ దెబ్బ తీయాలంటే నా వల్ల అయ్యేదే కాదు. ఇంకా మటన్ ఈరోజు మళ్ళీ 3 వీక్స్ అవుతుంది. ఎందుకు ఈ మధ్య అసలు నాకైతే నాన్ వెజ్ తిననే బుద్ధి అయితే లేదు. మాచిగాడు అంటున్నాడు, నువ్వు విగాన్ అయిపో మొత్తము, అసలు ఏంది ఎప్పుడు అడిగినా ఏది వద్దు వద్దు అంటున్నావు, నువ్వు ఇంకా వాళ్ళ వెజిటేరియన్ దాంట్లో కలిసిపో, నువ్వు నాకు డాడీకి సంబంధం పెట్టకు, నువ్వు మేము ఏదన్నా తింటాము అని చెప్తున్నాడు. నేను తినకున్నా ఏం ఫరక్ పడదు. అంటే వాళ్ళకి కంపల్సరీ నేను కుక్ చేస్తాను. నాకు అట్లాంటివి ఏం ఉండదు. నాకు వచ్చినాయి అంటే మేము ఫిష్ అయితే వండడం వచ్చి కానీ అసలు చాలా తక్కువ. ఎవరు తినరు, ఆయన ఒక్కడే తింటాడు అనేసి తీసుకురాడు పాపం. వచ్చైతే అసలే ముట్టను, నేను ఇంకా ముట్టను అంటే తినను. ఇక ప్రాన్స్ అయితే నాకు వండరాదు. అవి ఎట్లుంటాయో ఎట్లా క్లీన్ చేస్తారో కూడా నాకు తెలియదు. ఇక ఎక్కువ తెచ్చేది చికెన్ మటనే కాబట్టి అందులో ఏదైనా వండి పెట్టమంటే పెడతాను. నేను తినను. సాటర్డే అయినా నేను వండుతాను, నాకు అట్లా ఏమి ఉండదు. ముట్టుకోను, దాని జోలికి పోను అన్నట్టు ఏముండదు. ఏదైనా వండుతాను. నాకు వచ్చింది వంట ప్రాపర్గా చేయడమే కాబట్టి నేను ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతా. వాళ్ళకి కావాల్సినవి వండి పెట్టినప్పుడే కదా, మా ఆయనకైనా లేకపోతే అచ్చుకైనా అలా అడిగేదే. ఎప్పుడో ఒకసారి అడుగుతారు, ఇది వండు అది వండు అని. చాలా తక్కువ అడుగుతారు, ఏది వండితే అది తినేస్తారు. అప్పుడు వండకపోతే ఇంకే నేను ఎందుకు వేస్ట్, అది వాళ్ళని ఫుల్ఫిల్ చేయడానికే కదా నేను ఉన్నది. వచ్చింది ఒకటే వంట, అది మాత్రం నిమ్మలంగా చేస్తే నాకు అదే హ్యాపీనెస్ ఇస్తుంది, చాలా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే అందరూ అలాగే అనుకుంటారు. పిల్లలకి ఏది వండి పెట్టాలి, బాక్స్లో ఏం కావాలి, ఏదైతే తింటారు. హస్బెండ్ కంటే ఎక్కువ పిల్లల మీదనే ఎక్కువ గుంజుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు కదా, ఏది అడిగితే అది వండి పెట్టాలి. పెద్దోళ్ళం అడ్జస్ట్ అవుతాం కానీ చిన్నోళ్ళు గారు కదా అనిపిస్తుంది. వంట విషయంలో మాత్రం ఇది 100% షూర్. ఇంక ఇద్దరున్న వాళ్ళు అయితే ఒకటి అడుగుతారు, ఒకటి అడుగుతారు. సో ఒకరు అడిగింది ఒకరోజు చేస్తారు, ఇంకోరు అడిగింది ఇంకో రోజు చేస్తారు. దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది పెద్దోళ్ళకి కాంప్రమైజ్ అవుతారు. ఫస్ట్ రోజు అయితే చెల్లి అడిగింది కదా, తమ్ముడు అడిగింది కదా అంటూ ఉంటారు. వాళ్ళొకరు వీళ్ళొకరు ఉన్నారనుకోండి, బాగా అర్థం చేసుకుంటారు. నాకు తెలిసిన అమ్మాయి ఒకరు అబ్బాయి ఒకరు అయితే అర్థం చేసుకుంటారు. పిల్లలు ఇవాళ రేపు దేనికైనా ప్రతిదీ రెండు కావాలంటారు, పోటీ పడతారు. కొన్ని విషయాలు అడ్జస్ట్ అవుతారు. ఫుడ్ విషయంలో మాత్రం అడ్జస్ట్ అవుతారు నాకు తెలిసి కొన్ని విషయాలలో. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాళ్ళకి నచ్చింది చేసిస్తాం కాబట్టి అడ్జస్ట్ అవుతారు. ఇంక ఈరోజు అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను, బగారన్నం చేస్తున్నాను. ఇక అంతే. నిజంగా నాన్ వెజ్ వండితే పురుసతో ఇంకేది ఉండదు తెలుసా. వెజ్ అయితే ఎన్ని రకాలు ఉండాలి. ఒక పప్పు, ఒక ఫ్రై, ఒక పచ్చడి, ఒక చారు, ఏదేదో ఉంటాయి. అవన్నీ ఉండాలి. మాకైతే మా సైడు ఏదన్నా ఎవరన్నా ఇంటికి వస్తే అబ్బా శనివారం రావద్దు, ఆదివారమో లేకపోతే మంచిగా వీక్ డేస్లో రావాలి, ఒక శనివారం ఒక్కరోజు రాకపోతే బాగుండు అనిపిస్తుంది. వండి పెట్టచ్చు, ఏదో మటన్ తేవచ్చు, ఏదో చికెన్ తేవచ్చు. ఇక వెజ్ అయితే గన్ని వండు మస్తు టైం పడుతుంది. అది తింటారో తినరో వెజ్లో కూడా అనిపిస్తుంది. మాకైతే వెజ్ వండనే ఉండరు. ఎవరైనా ఇంటికి వస్తే కంపల్సరీ ఊర్లలోనైతే చికెనే వండుతారు. ఎందుకంటే మటన్ అంత తొందర అవైలబిలిటీ ఉండదు కాబట్టి చికెన్ వండేస్తారు. నేను కూడా అట్లే అనుకుంటా. ఏ ఫంక్షన్ అయినా అబ్బాయి ఎంత జల్దీ అయిపోతుంది మటన్ చికెను, అదో పొయ్యి మీద ఇదో పొయ్యి మీద వేయచ్చు. వెజ్ రోజులు అనుకోండి ఎన్ని రకాలు వండినా కూడా వెజ్ అయినా అంటారు. అదే నాన్ వెజ్ అయితే ఒక్కదాంతో కూడా సరిపెట్టచ్చు. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇవాళ అయితే మంచిగా అటు సైడ్ రైస్ పెట్టేసిన, ఇటు కూర ఫస్ట్ అంటే ఎప్పుడు ఒకటేలాగా వండను నేను. ఏ కూర అయినా అంతే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా కొంచెం డిఫరెంట్. అదే వెజ్ అయితే మామూలుగా అయినా తినేస్తాం కానీ నాన్ వెజ్లో కొంచెం డిఫరెంట్ ఉండాలి. బగారన్నం పోపు వేసేసిన డైరెక్ట్ ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తే దాని పైన చేసుకుంటుంది. జస్ట్ 10-15 మినిట్స్లో రైస్ అనేది మంచిగా అయిపోతుంది. బయట వండిన దానికంటే కూడా దాంట్లో మంచిగా పొడి పొడిగా అవుతుంది. ఇంకా మటన్ కూడా ఒక 3-4 విజిల్స్ వచ్చేస్తే 95% అట్లా ఉడికిచ్చేసుకుంటాను నేను. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్కి
ఈ చిన్న అంటే కుకింగ్ వీడియో మటన్ది నేను షార్ట్స్కి పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మటన్ ఎట్లా వండినా బాగుంటుందబ్బా. కౌస్ లేకుండా నూనెలో కొంచెం ఫ్రై చేస్తే ఏదైనా మంచిగా ఎట్లా వండినా మంచిగా ఉంటుంది. నేను చేసేదాన్ని చాలా సింపుల్గా అయిపోతుంది. హార్డ్ పనులు అస్సలు నేను పెట్టుకోను. జల్దీ అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, నా ఎంత గట్లే ఉంటుంది. ఒకవైపు కర్రీ అవుతుంది, ఇంకా కొంచెం అంత క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా దోమేసుకుంటే మళ్ళీ సాయంత్రం పని ఉండదు. ఏదో ఒకటి చేయమంటారు హాలిడే కాబట్టి. ఇగో సండే వస్తే ఇంటికాడ ఉంటామనే పేరే కానీ అది ఎట్లొస్తుందో ఎట్లా పోతుందో కూడా తెలియదు. లేచేసరికే లేట్ అవుతుంది. మధ్యాహ్నం కొంచెం మంచిగా వండుకుంటాం నాన్ వెజ్ అది ఇది. మా ఇంట్లో ఒకటే రకం, ఇక కొందరైతే మస్తు రకాలు వండుకుంటారు నాన్ వెజ్లో. ఆ వండేసరికి 2-3 అవుతుంది, తినేసరికి ఒక 4 అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఏదైనా గుర్తొస్తే స్నాక్స్. ఆ రోజే కదా ఫ్రీగా ఉంటారు మరి. ఇంక ఈరోజు నేను కూడా ఏదైనా చెయ్యాలి ఇది అయిపోయిన తర్వాత. అట్లా ఓపెన్ అయినాక ఇంకో పని అయితే నాకు రిలీఫ్ అనిపిస్తుంది. తర్వాత 1-2 గంటలు టీవీ చూసినా చూడొచ్చు, లేకపోతే ఫోన్ చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి పైకి పోయి కూడా బట్టలు చెక్ చేసి వస్తాను. మొత్తం మబ్బు అయితే ఎట్లుంది, ఎప్పుడు గుమ్మరిస్తుందో వర్షం, అంత రేంజ్లో మబ్బు ఉందనమాట. అట్లా చూస్తూ కూర్చోబుతుంది. కానీ ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. పొయ్యి మీద కూర పెట్టి వచ్చిన నేను, ఒకసారి బట్టలు చూసిపోదామని వచ్చినాను. ఇట్లా వెదర్ ఉన్నప్పుడు మంచిగా కామ్గా ప్రశాంతంగా ఫోన్లో పాటలు పెట్టుకోనో అట్లా బాల్కనీలో కూర్చోవడము, బాల్కనీ అవైలబిలిటీ లేకపోతే ఇట్లా పైకి వచ్చి కూర్చోవడము ఎంత బాగా అనిపిస్తుందో. అట్లా వర్షం వచ్చే ముందు వెదర్ మాత్రం చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇక్కడికంటే కూడా ఊర్లలో ఇంకా బాగుంటుంది. మంచిగా ఏమంటారు, ఆ నేచర్ సౌండ్ బాగా వస్తుంది అనమాట, బాగా వినిపిస్తుంది. అట్లా ఎంతసేపు ఉన్నా కూడా అసలు బోరే కుట్టదు. ఇక్కడ సిటీలు అంటేనేమో రోజంతా ఇంట్లోనే ఉంటాం కదా, సండే బయటికి పోతే బాగుండు, కొంచెం రిలాక్స్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఊర్లలో అలాంటివి ఏమి ఉండదు. రోజంతా రిలాక్స్ అవ్వడమే. పని చేసింది పక్కన పెడితే ఆ నేచర్కి, ఆ వెదర్కి, ఆ సౌండ్స్కి పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఎన్ని రోజులు ఉన్నా బోరే కొట్టదు. ఊర్లో ఉండడానికి బాగుంటుంది అబ్బా. ఎంతైనా ఈ సిటీలలో ఏముంటుంది ఏముండదులే కానీ ఇక తప్పదు, ఉండాలి మన భవిష్యత్తు కోసము. నేను వచ్చేసరికి మంచిగా కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకా లంచ్ చేస్తున్నాం. 2 అయిపోయింది, 2:15 అట్లా అవుతుంది. అందరు ఇట్లా వాళ్ళు మెల్లగా తింటారు, నేను దెబ్బ దెబ్బ తినేస్తాను. ఎంత ఫుడ్ అయినా సరే నాకు ఒక 5-10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు, నేను తొందరగా తినేస్తాను అనమాట. ఇంకా అచ్చు తినడానికి అర్ధగంట పట్టిద్ది. ఆ తర్వాత ఈ మ్యాంగో మిల్క్ షేక్ అడిగాడు అనమాట మావాడు. పాపం 3 డేస్ అవుతుంది అడిగి, నేను చేయడం మర్చిపోయాను. సో ఇది నేను ఫ్రోజన్ చేసి పెట్టుకుంటాను. అది ఉండే ఫ్రెష్గా ఉంటాయి అనమాట మ్యాంగోస్. మాకు ఈసారి చాలా వచ్చినుండే. అది అయిపోయింది, అంతటితో ఊరుకుంటామా. మళ్ళీ ఈవినింగ్ మిర్చి అడిగారనమాట, ఎప్పుడో తెచ్చినవి ఉండే, అవి కూడా చేశాను. సో సండే వస్తే తినుడు, వండుకునుడు, క్లీన్ చేసుకునుడు. వర్కింగ్ వాళ్ళకి మాత్రమే హాలిడే, మాకేం ఉండదు. 365 రోజులు ఆన్ డ్యూటీ అనమాట. సో నిన్న తెచ్చుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ లీఫీ వెజ్జీస్, అవన్నీ మంచిగా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మీల్లో మంచిగా మండే, ట్యూస్డే అట్లా వండుకోవడానికి బాగుంటుంది అనమాట. పొద్దున్నే హడావిడి లేకుండా. ఇంకా బట్టలు కూడా అన్నీ ఆరిపోయినాయి, మంచిగా తెచ్చి మర్చేసుకున్నా, ఏ రంది లేకుండా, మళ్ళీ ఇంకో 2-3 రోజుల దాకా. సో అంతే, ఇంకా హాలిడే వచ్చిందంటే చాలు. ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే, పని చేసి ఈరోజు అయితే టైర్డ్ అయిపోయినా. ఈరోజు వంటకాలు ఎక్కువైనాయి, పని ఎక్కువైంది. ఈ ఆకుకూర రోల్స్ అయితే అసలు కానిపది. తినేటప్పుడు మంచిగానే అనిపిస్తుంది కానీ అది ఎంత వండినా కొంచెమే అవుతుంది.
ఇక ఏం చేస్తాం, ఎంతున్నా వండుకోక తప్పుతుందా, చేయక తప్పుతుందా. ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో